శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 13 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి అర్ధరాత్రి 1:03 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం ఉదయం 6:53 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. ఉదయం 6:53 తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది కాబట్టి రోజంతా ఇంకా ధనిష్టా ఉంది కాబట్టి ఆదివారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 12 రాశుల వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, వాహనంలో వెళ్ళినట్లయితే విశేషమైన లాభం చేకూరుతుంది. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో, బుధుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇంటికి వెళ్ళి కీలకమైన చర్చలు చేయడానికి ఈరోజు బలం బాగుంది. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు బలం బాగుంది. తండ్రి తరపు బంధువులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడం ద్వారా ప్రయోజనాలు పొందడానికి బలం ఉంది. అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు బలం ఉంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవటానికి చేసే కొత్త ప్రణాళికలకు కూడా ఈరోజు బలం అద్భుతంగా ఉంది. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ డీల్స్లో లాభాలు పొందే యోగం ఉంది. కుజుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు అప్పులు తీర్చడానికి కూడా బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అంటే యోగం బాగుంది, గ్రహాల స్టేటస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా ధనిష్టా మంచి నక్షత్రం. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొత్త పదవులు తీసుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరే లెవెల్కి వెళ్ళటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ధనిష్టా నక్షత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా ధనిష్టా మంచి నక్షత్రం. అదేవిధంగా తీర్థయాత్రలు ప్రారంభించడానికి, తీర్థయాత్రలు చేయడానికి కూడా ఈ ధనిష్టా నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి కూడా ధనిష్ట చాలా మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొద్దిగా కలతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం అన్వేషణ చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి కొత్త కొత్త అన్వేషణలు చేస్తూ ఉంటారు. ఆ అన్వేషణలు కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకు విజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ధనాన్ని చాలా పెద్ద మొత్తంలో సంపాదించగలుగుతారు. అలాగే అధికారుల ఒత్తిడి ఉంటుంది. అధికారులు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని చికాకుకు గురి చేస్తూ ఉంటారు. సంయమనంతో వ్యవహరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. చంచలమైన మనస్సు మీ అధీనంలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సాంఘికంగా గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు పొందడం ద్వారా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే మానసికంగా కొన్ని బాధలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మీ మనసుకు మీరే సుఖంగా ఉండాలన్న ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకు అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. దుష్టులకు దూరంగా ఉండండి, శత్రువులకు దూరంగా ఉండండి. లేకపోతే వాళ్ళు మీకు డబ్బు పరంగా
ఏదో ఒక ఇబ్బంది కలిగింపజేస్తారు, డబ్బు నష్టపోయేలాగా చేస్తారు. అలాగే దూర ప్రాంతాలకు ఈరోజు ప్రయాణం చేసే అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. అదేవిధంగా బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో మిత్రులతో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే ధనపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించగలుగుతారు. కార్యసిద్ధి తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం ఉంది. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విద్యలో ఎంత అద్భుతంగా రాణిస్తారో అలాగే విద్యార్థులు వినోద కార్యక్రమాల్లో పాల్గొని అంతగా ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ప్రతి పనిలో కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సౌఖ్యాన్ని పొందుతారు, కార్యసిద్ధిని పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. శత్రువుల వల్ల ప్రత్యేకంగా ధనపరంగా నష్టపోకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఉంది. సంఘంలో మీకు గొప్ప గౌరవ మర్యాద లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేసే యోగం కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయం లభిస్తుంది, అపజయం అనేది ఉండదు. అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్లో అద్భుతమైన లాభాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఓం శ్రీ కాళికాయై నమో నమః అనే మంత్రాన్ని ఈరోజు 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ కాళికాయై నమో నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళ్ళినట్లయితే కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించవచ్చు. శత్రుబాధలు తొలగిపోతాయి. దృష్టి దోషాల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలము. అలాగే సన్మానాలు చేయించుకోవడానికి రవిహోర అనుకూలము. ప్లేడర్లను వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రవిహోరకి చాలా అద్భుతంగా బలం ఉంటుంది. అలాగే చట్ట సంబంధంగా అన్ని వ్యవహారాలు నిర్వహించడానికి రవిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.